Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి 3 వారాలు గడుస్తున్నా ఇంకా ఆశించిన వర్షాలు పడలేదు. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతంలోనూ వర్షాలు పడలేదు. ఈ స్థితిలో రుతుపవనాల్లో కొంత కదలిక వచ్చింది. రానున్న రోజుల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. 3 ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్తో పాటు యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా యానంలో ఈ విధంగా వాతావరణం ఉంటుందని, అలాగే వేడి, తేమతో పాటు అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక ఈరోజు రేపు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. సీమ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయి. రానున్న రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఇక ఎల్లుండి కూడా వర్షాలున్నాయి. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక మీరు ప్రతిరోజు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.